ఈరోజు కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం గృహంలో కామాక్షి దీపాన్ని వెలిగించడం ద్వారా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. గృహంలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో కామాక్షి దీపాన్ని వెలిగిస్తే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. కార్తీక మాసం దీపారాధనలకు అనుకూలమైన మాసం. కార్తీక మాసంలో వెలిగించే కామాక్షి దీపం అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈ కామాక్షి దీపం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గజలక్ష్మీ కామాక్షి దీపం, రెండవది అష్టలక్ష్మి కామాక్షి దీపం. దీపారాధన కుంది మీద ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తూ పద్మంలో కూర్చొని ఉన్నటువంటి లక్ష్మీదేవి రూపు ఉన్నట్లయితే దాన్ని గజలక్ష్మీ కామాక్షి దీపం అంటారు. అలాగే దీపారాధన కుంది మీద అష్టలక్ష్ములు గుండ్రంగా ఉన్నట్లయితే దాన్ని అష్టలక్ష్మి కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు. లేదా కంచి కామాక్షి అమ్మవారు దీపారాధన కుంది మీద ఉన్నట్లయితే దాన్ని కూడా కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు. కామాక్షి దీపాన్ని కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం వెలిగించేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలి. మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో షట్కోణం ముగ్గు వేయాలి. అంటే ఒక ఊర్ధ్వ త్రికోణము, ఒక అధో త్రికోణము, ఈ రెండు కలిపితే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. పీట మీద షట్కోణం ముగ్గు వేసి ఆ షట్కోణం ముగ్గు మీద ఒక ఆవు పిడకను ఉంచాలి. ఈ ఆవు పిడక మీద కామాక్షి దీపాన్ని ఏర్పాటు చేయాలి. ఈ కామాక్షి దీపంలో కూడా ఆవు నెయ్యి, విప్ప నూనె, కొబ్బరి నూనె ఈ మూడింటిని కలిపి పోయాలి. అలా పోసిన తర్వాత 2 తామర ఒత్తులు తీసుకొని ఆ 2 తామర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇలా ప్రత్యేకంగా షట్కోణం ముగ్గు వేసి ఆవు పిడక మీద కామాక్షి దీపం ఉంచి ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, విప్ప నూనె మిశ్రమంతో కామాక్షి దీపం వెలిగించడం ద్వారా కార్తీక మాసంలో అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కామాక్షి దీపం వెలిగించినప్పుడు కామాక్షి దీపం దగ్గర తేనె కానీ పటిక బెల్లం కానీ నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే కామాక్షి దీపాన్ని ఇంకొక విధి విధానంతో కూడా వెలిగించవచ్చని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. బాగా తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, సంపాదించిన ధనం నిలబడక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఇంకొక ప్రత్యేకమైన విధి విధానంతో కామాక్షి దీపం వెలిగించాలి. ఆ విధి విధానం ఏంటంటే పీట మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి షట్కోణం ముగ్గు బదులు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. అంటే 8 దళాలు ఉన్నటువంటి పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత ఆ పద్మం ముగ్గు మీద ఒక రాగి పళ్ళె ఉంచి ఆ రాగి పళ్ళెనికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ రాగి పళ్ళెంలో 8 తమలపాకులను 8 దిక్కుల్లో ఏర్పాటు చేయాలి. ఆ 8 తమలపాకులు 8 దిక్కుల్లో ఏర్పాటు చేసిన తర్వాత మధ్యలో ఒక తమలపాకు ఉంచాలి. 9వ తమలపాకు మధ్యలో ఉంచాలి. ఆ తమలపాకు మీద బియ్యం పొయ్యాలి. ఆ బియ్యంలో పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం పొడి, యాలకుల పొడి, జవ్వాది, సుగంధ ద్రవ్యాలు వీటన్నిటిని ఉంచి దాని మీద కామాక్షి దీపాన్ని ఉంచాలి. ఆ దీపంలో ఆవు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ పోసి 2 తామర ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఆకస్మిక సమస్యల నివారణకు, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావటానికి షట్కోణం ముగ్గు వేసి కామాక్షి దీపాన్ని వెలిగించాలి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి, సంపాదించిన ధనం స్థిరంగా ఉండటానికి, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవటానికి అష్టదళ పద్మ ముగ్గు వేసి కామాక్షి దీపాన్ని వెలిగించాలి. ఏ రకంగా కామాక్షి దీపం వెలిగించినా తేనె పటిక బెల్లం మాత్రం కామాక్షి దీపానికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ కామాక్షి దీపాన్ని గృహంలో ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. సాయంకాలం పూట ప్రదోష కాలంలో ఈ కామాక్షి దీపాన్ని వెలిగించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.